హలో అందరికీ. హాయ్ మోహిత్. సో ఇవాళ రాలేకపోతున్నందుకు కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది, బట్ డోంట్ వరీ, వీ హ్యావ్ ఏ స్మాల్ సర్ప్రైజ్ వెయిటింగ్ ఫర్ యూ. అరకోట, ఫస్ట్ థింగ్ నీ గురించి గుర్తుండేది నీ ఫోన్ నెంబర్ 9666 98888. 2016 అనుకుంటా. అందరి దగ్గరికి పోయి వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకొని నీ నెంబర్ గుర్తుపెట్టుకోమని చెప్పేటోడివి. 2026 ఇది. సగం మంది IIIT వాళ్ళకి ఇప్పటికీ నీ ఫోన్ నెంబర్ గుర్తుంటుంది. సెకండ్ మెమొరీ, బాస్టన్లో ఏదైనా ట్రిప్కి వెళ్తే నీ ఫోటోలన్నీ నా ఫోన్లో ఉండాలి. నీ ఫోన్లో మెమొరీ అయిపోతుంది కదా, నా ఫోన్లో నా ఫోటోలు ఉండద్దు. అన్నీ నీ ఫోటోలు ఉండాలి. మళ్ళీ డిలీట్ చేస్తే ఫీల్ అవుతావు, అలుగుతావు. నీ ఫోన్లో ప్లేస్ లేదా నా ఫోటోలకి, ఎందుకు డిలీట్ చేసినావు అని చెప్పి. ఎర్రకోట, సో నువ్వు చేసిన ఏదో పని గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఇయర్లో మేము అందరం కలిసి నేను సెనేట్ చేస్తే డీన్కి అగేన్స్ట్గా అందరి చేత మెయిల్ చేయించాడు. మా ఫోన్లు తీసుకుని మరీ మెయిల్ చేయించాడు. అయితే తర్వాత 2 years తర్వాత డీన్ అది పట్టుకుని స్టూడెంట్స్ అందరినీ వేసుకున్నాడు, ఒక్క వీడిని తప్ప. వీడిని ఎందుకు ఏమనలేదు అని చెప్పి చూస్తే అందరి చేత మెయిల్ చేయించి వీడు మాత్రం మెయిల్ చేయలేదు డీన్కి. సో జోక్స్ అపార్ట్, congratulations to both of you, Shravani and Kota. So wish you a very happy married life. హాయ్ రా కోట, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. ఒకటి నీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో నాది ఫస్ట్ డేనే IIITలో కింద హాల్ 3లో కూర్చొని వైఫై వాడుతున్నా. నువ్వు వచ్చినావు, ఎవరు తెలుగోలు అని చెప్పేసి అడిగినావు, ఒక అర్జున్ రెడ్డి లెవెల్లో. సో నేను మెల్లగా చేయలేపిన. సో ఆడ నిలబడినా, ఏమో సీనియర్ అనుకుంటా భయపడకుండా నిలబడినా. ఫోటో తీసుకున్నావు, నెంబర్ అడిగినావు, నేమ్ అడిగినావు, తీసుకొని వెళ్ళిపోయినావు. భయపడుకుంటా కూర్చున్నా, ఎవరో సీనియర్ ఎందుకు తీసుకెళ్ళిండో అని చెప్పేసి. మెల్ల కూర్చుంటే పక్కనోడు, అరే అప్పుడు బ్యాచ్ క్యావో అన్నాడు. ఏంది వీడు ఇంత హైప్ ఉంది ఏంది అనుకున్నా. మామూలు కాదురా కోట, అది అర్జున్ రెడ్డి లెవెల్లో హైప్. అది ఇప్పటికే మర్చిపోలేను నేను. యా, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కోట. హే కోట, మనోళ్ళు ఒక వీడియో చేద్దాం, కోట అంతా ఒక మెమరీ షేర్ చేసుకుందాం అందరము అంటే లాస్ట్ 2 hours నుండి ఆలోచిస్తున్నా. 100లో 90 ఓపెన్గా అందరితో షేర్ చేసుకోలేనివి ఉన్నాయి. ఒకటి గుర్తొచ్చింది, సెకండ్ ఇయర్లో అనుకుంటా నీకు ఒక యాప్ గురించి చెప్పిన. బేసిక్గా మ్యూజిక్ ఐకాన్ ఉంటుంది, ఫొటోస్ అండ్ వీడియోస్ హైడ్ చేసుకోవచ్చురా, ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు అని చెప్పి మనం వండుకున్నాం. నైట్ పొద్దున్న లేసరికి నీ ఫోన్లో అదే యాప్ కనబడ్డది. సరే, ఆ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే పాస్వర్డ్ ఉంది. ఆ పాస్వర్డ్ ఏందని నేను బుర్ర పగలగొట్టుకున్నా అనుకోకండి. ద మోస్ట్ సెక్యూర్ పాస్వర్డ్ కోటాడు పెట్టేది 6666. ఓపెన్ చేసి చూస్తే చాలా కళాఖండాలు కనిపించినాయి. అందులో నుండి ఒక వీడియో మీ అందరి కోసం లాస్ట్లో మేము అందరం మాట్లాడినాక యాడ్ చేయించిన. అందరు చూడండి. కోట, నీకు నాకు ఆ వీడియో బాగా తెలుసురా. సో స్టే ట్యూన్, ఎంజాయ్ ద షో. ఆయన కోట, నీకున్న బట్టల పిచ్చి గురించి మన అందరికీ తెలిసిందే. ఏదైనా ఒక షర్ట్ 10 రూపాయలు 100 రూపాయలు కావని చెప్పేసి 80% ఆఫ్ ఇస్తే సస్తామే వచ్చిందని చెప్పి కొంటూనే ఉంటావు. ఒకటి కొనే బదులు 10 కొంటావు. మళ్ళీ ఫుడ్ తిందాంరా అంటే పానీపూరి తిందామంటావు. అదేందో అర్థం కాదు. మళ్ళీ వచ్చిన. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఎక్సైటెడ్ ఫర్ యూ. 9 long years, వెరీ లాంగ్ టైమ్ ఫ్రెండ్షిప్. సో చాలా ఉంది మాట్లాడడానికి, చాలా మెమరీస్. పల్లి చట్నీ లవర్, రామ్కి బండిలో మొయిద్దీన్ అంత పల్లి చట్నీ ఎవరు తిని ఉండరు. ఖాతా ఉంది మనకి అక్కడ. అండ్ ట్రావెల్ ఫ్రీక్, నైట్ స్టేట్లు దాటేస్తూ ఉంటాడు, ఏదో పక్క గల్లీకి వెళ్తున్నట్టు. దాటాడు, నో కాంట్రిబ్యూషన్, పక్కన కూర్చొని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. అండ్ జబల్పూర్ నుంచి మెట్పల్లి రావడానికి 24 hours అయింది. ఎందుకంటారా, మధ్యలో ఘాటంజీ అంటాడు, అత్త అంటాడు, పిన్ని అంటాడు, మామ అంటాడు, ఎంతోమందిని కలిసి తర్వాత మెట్పల్లికి రావాలి. దీనికి నాలంటోళ్ళు, రోహిత్ లాంటోళ్ళు బలి. శ్రావణి, ఒకవేళ నీకు డ్రైవింగ్ వచ్చినా రాదని చెప్పు. కమింగ్ టు ద పాయింట్, ఏది చేసినా రిలేషన్స్ కోసమే. సో రిలేషన్స్కి హీ గివ్ ఎ వెరీ హై వాల్యూ. ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, చుట్టాలైనా, ఎవరికైనా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. అండ్ అందరినీ ఒక చిన్న స్మైల్తో రిసీవ్ చేసుకుంటాడు. సో దట్స్ ఏ రియలీ వెరీ గుడ్ క్వాలిటీ అబౌట్ హిమ్. అండ్ he's always there for us whenever we needed him. And I'm pretty sure he will be going to any extent for Shravani. Welcome to the family, and all the best to you both. See you soon. Hi Mohit, hi Shravani.
ఫైనల్గా మోహిత్ అయితే బ్యాచిలర్ లైఫ్కి బాయ్ చెప్పి ఫ్యామిలీ మ్యాన్ అవుతున్నాడు. సింగిల్ నుంచి కమిటెడ్, ఈ లైఫ్ టైం సెటిల్మెంట్. ఇక మోహిత్ అంటే అందరికీ క్రేజీ పర్సన్ లాగా అనుకుంటారు, కానీ చాలా సాఫ్ట్ అండ్ కేరింగ్, రెస్పాన్సిబుల్ పర్సన్. ఇట్లా ఫుల్ స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి ఉంటాడు ఎప్పుడు. ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఏదైనా పని చేసే ముందు లైక్ ఇన్ అండ్ అవుట్ తెలుసుకొని చేస్తాడు. ఇంకా ఆర్గ్యుమెంట్స్ అయితే మోహిత్లో ఎక్కడ తగ్గడు, కానీ లాస్ట్కి మన మంచి కోసమే ఆలోచిస్తాడు. ఆమ్, ఇంకా ఫైనల్గా లైఫ్లో అయితే ఇంకొక ఫేజ్ వచ్చేసింది. ఈ ఫేజ్లో మా అందరికి ఫ్రెండ్ లాగా ఎట్లయితే స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చినామో, ఎట్లయితే అందరిని మోటివేట్ చేసినామో, ఇప్పుడు యాజ్ ఎ హస్బెండ్గా కూడా మంచి బెస్ట్ వర్జన్ అవ్వాలి. శ్రావణికి మంచిగా సపోర్ట్ చేయాలి. శ్రావణిని ఎప్పుడు హ్యాపీగా సెక్యూర్గా ఫీల్ అయ్యేలాగా చేయాలి. ఇక మీరు ఇద్దరు కలిసి గ్రో అవ్వాలి టుగెదర్. ఫైనల్గా కంగ్రాట్స్ టు బోత్ ఆఫ్ యూ. లవ్ యూ మోహిత్, వీఆర్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ. Hi Mohit, hi Shravani. First of all, I would like to congratulate you guys and wish you a very happy married life ahead. I think you both are so lucky that you guys found each other. ఎందుకంటే మోహిత్ ఒకవేళ ఎవరైనా తన వాళ్ళు అనుకుంటే వాడు ఎలా అయినా చేసి వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, కష్టపెట్టద్దు అని ట్రై చేస్తాడు. సో ఆ విషయంలో శ్రావణి యు ఆర్ సో లక్కీ. బట్ మోహిత్, తనకన్నా నువ్వు లక్కీరా. బికాజ్ నేను భరించడం అంత ఈజీ కాదు. నిన్ను భరించాలంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి. అలాంటిది నిన్ను భరించడానికి తను రెడీ అవుతుంది. సో దట్స్ వై యూర్ సో లక్కీ. అండ్ వన్ మోర్ థింగ్, శ్రావణి ఎప్పుడైనా ఫ్యూచర్లో వాడు హెల్ప్ చేస్తాను ఆఫర్ చేస్తే చాలా ఆలోచించి అవసరం ఉంటేనే హెల్ప్ తీసుకో. బికాస్ వాడు హెల్ప్ చేస్తే నీకన్నా ఎక్కువ వాడు గుర్తుపెట్టుకుంటాడు, దాని తర్వాత లెక్కలు ఇస్తూ ఉంటాడు. సో బీ కేర్ఫుల్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కంగ్రాచులేషన్స్. హలో అందరికీ, హాయ్ కోట అండ్ శ్రావణి. హ్యాపీ ఫర్ యూ గైస్. మన గ్యాంగ్లో ఫస్ట్ పెళ్ళి చేసుకుంటున్నారు. హోప్ మీకు మూవింగ్ ఫార్వర్డ్ చాలా బెస్ట్ డేస్ ఉండాలి లైఫ్లో. నాకు మోహిత్కి 4 years ఫ్రెండ్షిప్. సో చాలా మెమొరీస్ ఉన్నాయి. సడన్గా పిక్ చేసి కొన్ని చెప్పాలంటే ఏది చెప్పాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ చెప్పాలంటే మోహిత్ చాలా మంచోడు అండ్ వెరీ కేరింగ్. మేము మాస్టర్స్లో ఉన్నప్పుడు శానోజేలో ఒకటే రూమ్లో 10 members పడుకుంటుండే. స్పేస్ లేకపోయినా స్పేస్ క్రియేట్ చేసుకొని వండుకుంటుండే. ఇట్లా అవసరం లేని చిన్న క్రికెట్ పాలిటిక్స్ టాపిక్స్ తీసుకొని గంటలు డిబేట్ చేసుకుంటుండే. మళ్ళా ఈ టాపిక్స్కి డిబేట్కి కంక్లూషన్ ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు ఇట్లా కార్ డ్రైవ్ చేస్తున్నా కానీ మోహిత్ పక్కన కూర్చొని జుట్టు టచ్ చేసుకుంటూ చాలా ఇరిటేట్ చేస్తాడు జనాల్ని. ఎందుకురా కోట అలా అంటే, అదంతే నేను పక్కన కూర్చుంటే అలానే చేస్తా అంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు చాలా గుడ్ థింగ్స్ ఉన్నాయి, గుడ్ మెమొరీస్ ఉన్నాయి. సో విష్ యూ రా కోట. ఎంజాయ్ ద డే. బాయ్ అందరికీ. హలో కోకా. ఇప్పుడు కోట కాదు, కోకా. ఎందుకంటే కట్కం ఆడాను కాబట్టి కోట అండ్ కట్కం. సో 9 years ఆఫ్ ఫ్రెండ్షిప్ మాది. థౌజండ్స్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే చాలా కష్టం. బట్ నేను కోటని ఎలా కలిసానో చెప్దాం అనుకుంటున్నా. సో 2016 అది. సో సీనియర్స్ మమ్మల్ని అందరినీ ర్యాగింగ్ చేద్దామని చెప్పి పిలిచారు. సో నేను అలా ఒక రూమ్‌లోకెళ్ళాను. నేను ఒక సైడ్‌కి నన్ను ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు. సో ఈ లోపల ఎవరో ఒక పర్సన్ డోర్ ఓపెన్ చేసుకొని పామ్, 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 పామ్ అనుకుంటూ ఒక షాంపూ బాటిల్‌ని గేర్‌లాగా వాడుకుంటూ దాన్ని గేరేసుకుంటూ లోపలికొచ్చిండు. ఏంట్రా వీడు కారు నడుపుతుండు గమ్మత్తుగా అని నేను ఆలోచించా. సో తర్వాత మాకు తెలిసిందేంటంటే సీనియర్స్ అందరూ "అరే! నీ టాలెంట్ ఏంట్రా" అని అడిగితే మనోడు ఏం చేసిండంటే పర్స్‌లో నుంచెళ్ళి ఒక న్యూస్ పేపర్ తీసుకొనొచ్చి చూపించిండు. ఆ న్యూస్ పేపర్‌లో ఏం రాసుందంటే 3వ తరగతిలోనే కారు నడిపిన బాలుడు అని రాసుంది. ఎనీవేస్. సో, అందరి తరపు నుంచి నేనొకటి చెప్దామనుకుంటున్నాను. సో, కోట మా అందరికి ఫ్రెండ్ అనడం కంటే, ఫాదర్ అనడం కరెక్టేమో. సో, కోట హాస్ ఎ వెరీ ప్యూర్ అండ్ కైండ్ హార్ట్. సో, కోటకున్న ప్రిన్సిపల్స్ గానీ, వాల్యూస్ గానీ, అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. కోటకి నాన్ వెజ్ కానీ, ఆల్కహాల్ గానీ, గొడవలు గానీ, అమ్మాయిలు గానీ, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు. 2016లో ఎలా ఉన్నాడో, ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. అండ్ మేమందరం ఈ స్టేజ్‌లో ఇంత సక్సెస్ కావడానికి కోట చాలా, చాలా హెల్ప్ చేశాడు మాకు. సో, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే.
సో నేను ఈరోజు కోటా లేకపోతే నేను యూఎస్లో ఉండేవాడినే కాదు. అండ్ లవ్ యూ అండ్ మిస్ యూ. అండ్ శ్రావణి చెల్లమ్మ, నీకు మంచి భావాన్ని సెట్ చేశాగా. ఆల్ ద బెస్ట్. यादों के पुराने एल्बम में छुपा के रखे हैं हमने वो दिन, गुल्लक में पड़ी चवन्नी सी बचा के रखे हैं हमने वो दिन। ना किसी मंजिल की फिक्र थी, जिंदगी जीने की उम्र थी, दोस्ती और दोस्तों से उधार के दिन थे, वो दिन भी क्या 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 दिन थे। बिगड़े हुए वो यार ही तो जानते, कॉलेज की कुड़ी से करने आंखें चार के दिन थे, आए जिंदगी में पहले पहले प्यार के दिन थे, वो दिन भी क्या दिन थे। ఎట్లుంది వీడియో? కిరాకులే. అండ్ సంగీతం అంటే డ్యాన్స్ లేకపోతే ఎట్లా? జస్ట్ వెయిట్ ఫర్ ఇట్.